హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే మా తృప్తి వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ ఉంది. సో మా ఓడైతే చిటికేస్తాడంట. అది సాంగ్ మా అబ్బాయిది ఉంది, చిటికేసేదంట. సో అందుకే ఇంకా మా ఓడు చిటికేసి డ్యాన్స్ చేస్తా అని చెప్తున్నాడు. సో ప్రోగ్రామ్ మా తృప్తి డ్యాన్స్ ఉన్న దానికే మెహందీ వేసుకున్నాం నైట్. సో మా ఓడు కూడా నైట్ నాకే రంగోలీ మెహందీ కావాలంటే మెహందీ వేసినాను. మా ఓనికి స్నానం చేయించినాను. మా తృప్తి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. స్కూల్ నుండి మా తృప్తి అయితే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్కి వాపస్ వచ్చింది. డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందని వెళ్ళింది. సో మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి వచ్చింది. సాయంత్రం ఈవినింగ్ టైం మళ్ళీ రెడీ అయ్యి రాండి అని చెప్పినారు స్కూల్లో టీచర్స్ అందరూ. సో ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చినారనమాట. ఈవినింగ్ టైము స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అని. సో ఈరోజు లంచ్కి అయితే ఇంకా కాళ్ళు చేసినాము, చపాతీ, సాంబారు ఇవే ఉండే చూడండి. సో మా పిల్లలు అందరు తిన్నారు. లాస్ట్కి నేను తింటున్నాను ఇంకా మధ్యాహ్నం. సో ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా చపాతీ కాళ్ళు వేసుకొని తింటున్నాను. మా పిల్లలు అయితే తిన్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఇంకా రెడీ అయినాం. చూడు ఇలా రెడీ అయినాను. సో చూపిస్తా ఒకసారి. మా తృప్తి పట్టుకో అంటే ఎలా పట్టుకుంటుంది చూడండి. సో మా తృప్తిది డ్యాన్స్ ఉంది. సో అది సపరేట్, మా తృప్తి డ్యాన్స్ ఒకటి సపరేట్ ఇడుస్తాను. అది చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పిల్లలు, చిన్న పిల్లలు కూడా యూకేజీ, ఎల్కేజీ నుండి స్టార్ట్ అయ్యి ఏ క్లాసు బి క్లాస్ ఉంటుంది కదా. సో ఏ క్లాస్ వాళ్ళకి సపరేట్, బి క్లాస్ సపరేట్ డ్యాన్స్ అనమాట. సో 10th వరకు మా పిల్లలైతే ఇలా రెడీ అయినారు చూడండి. సో ఫొటోస్ తీస్తాను నింబోడండి అంటే నింబోడినారు. మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయినాము. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఇంకా వెళ్ళాల్సింది టైం వచ్చిందనమాట మాము. ఇంకా మా తృప్తి కూడా తొందరగా వెళ్దామని కలబడింది ఇంకా. సో మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం వచ్చింటారు, రండి వెళ్దామని మా తృప్తి అంటుంది. ఇప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే మా తృప్తి వాళ్ళ స్కూల్కి వచ్చేసినాం కదండి. ఇంకా అందరు చాలామంది వచ్చేసినారు టైం అయిందని. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా అందరూ మా పిల్లలతో వచ్చేసినాం కదండి. ఓ తమ్ముడు అక్కడ వద్దా? మా తృప్తి వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఈ డ్రెస్ ఇచ్చినారు చూడండి. దీనికి 800 అనమాట. సో వాళ్ళే పర్చేజ్ చేస్తారు. స్కూల్లో మనం ఒకటి అమౌంట్ కట్టాలంటే. సో ఈ ప్యాంట్ షర్ట్ ఇచ్చినారు. చాలా అందరూ యూకేజీ నుండి అందరి పిల్లలే వాళ్ళే సెలెక్షన్ చేస్తారు. మనం అమౌంట్ ఒకటి ఇవ్వాల అంతే. ಅಷ್ಟೇ ಇಲ್ಲ ಸ್ಕೂಲ್ ಇದ್ದಾಗ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಯಾವುದೊಂದು ಸೇರ್ಬೇಕಲ್ಲ ಮತ್ತೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಆಗೋದಿಲ್ಲ ಕೆಲಸ. ಬರ್ರಪ್ಪ ಈ ಕಡೆ ಬರ್ರಿ. ಹಾಂ
బాపా
సాంగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సాంగ్స్ పెడితే నా వీడియోస్ కాపీరైట్ వస్తుందని పెట్టట్లేదు, కానీ లేకుంటే మాత్రం సూపర్ ఉంది. చిన్న పిల్లలు అయితే మస్తు డ్యాన్స్ చేసినారు. వాళ్ళ ఫాదర్స్ మదర్స్ అంటే ఇంకా వీడియోస్ తీసుకోవడము ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళ పిల్లలకి ఇంకా పేరెంట్స్ వీడియో తీసుకుంటున్నారనమాట. సో మా తృప్తి అయితే అయిపోయింది. అది సపరేట్ పెడతాను నేను. సో సాంగ్స్ పెట్టనీకి రాదు, కానీ లేకుంటే కాపీరైట్ వస్తుంది, ఇంక నా ఛానల్ పోతుందనమాట. సో అందుకే సాంగ్స్ పెట్టట్లేదు, మ్యూజిక్ పెట్టినాను. ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ మూసినవి ఇంకా ఇంటికి వెళ్తున్నాం చూడండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. చాలా రోజులైంది పెడదాం అనుకున్నా, కానీ టైం దొరకలేదు. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. 2000+ అయినారనమాట. సో వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యింది. అది అంత మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే నాకు ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా చెప్తాను. ఇంకా వాచ్ టైంకి అప్లై చేసుకోవాలని నేను. సో ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుందో తెలియదు. వాచ్ టైం అయితే కంప్లీట్ అయిందనమాట. సో మా యూనివర్సిటీ ముందు చూడండి, కృషి విశ్వవిద్యాలయం. కృషి అంటే ఏమి, మెయిన్ ఎద్దులు ఉంటాయి కదా, సో సింబాలిక్గా అలా పెట్టినారనమాట. దీంట్లో లోపల మేము ఉండేది. సో ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఎవరైనా కొత్తవాడు మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. వెరీ థ్యాంక్ యూ సో మచ్.